నా పేరు చంద్రా సుబ్రహ్మణ్యం, పారామెడికల్ ఆప్థాల్మిక్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఆత్మకూరు, నెల్లూరు జిల్లా మాది. ముందుగా పితామహ పత్రిజీ గారికి, యావత్ పిరమిడ్ కుటుంబానికి, పిఎంసి ఛానల్కు ధన్యవాదములు. 2010లో జనవరి 1వ తారీఖున ఆనాపానసతి అనే బుక్ ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. అదే సంవత్సరం పితామహ పత్రిజీ గారిని కావల్లో కలుసుకోవడం జరిగింది. అయితే ధ్యానంలో ఇంకా ఎదుగుదల కావాలంటే పిరమిడ్ల కింద చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఇంటి మీద 12x12 పిరమిడ్ నిర్మించుకోవడం, దాంట్లో ధ్యానం చేయడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత ఈ పిరమిడ్లో ఏదో డబ్బు ఉందని కట్టించుకున్నాము, ఏమీ ఎక్స్పీరియన్స్ రావడం లేదే అనుకున్నప్పుడు దాదాపు 10 నెలల తర్వాత కరెంట్ షాక్ తగిలినట్టు నా బ్రహ్మరంధ్రం మీద తగిలింది. ఓహో, ఏదో ఉంది అని అనుకున్నాను. అయితే ఈ ధ్యానం అందరికీ చేరాలి అనుకున్నప్పుడు ఎన్నో క్లాసులు పెట్టించడం, అందుకోసంగా 30x30 గ్రౌండ్ పిరమిడ్ నిర్మించడం, తర్వాత తోటలో 18x18 పిరమిడ్ నిర్మించడం జరిగింది. అయితే పత్రిజీ గారు ఒకటి చెప్పారు, మీరు శాకాహారిగా మారతానని చెప్పండి, మీ కాళ్ళకి నేను మొక్కుతాను అన్నారు. అప్పుడు తెలిసింది ఈ శాకాహార విశిష్టత ఏంటో. నేను ఈ ధ్యానంలోకి రాకతలికే 5-6 సంవత్సరాల ముందుగానే శాకాహారిగా మారడం అనేది నేను ఎంత మంచి పని చేశానో నన్ను నేనే అప్పుడప్పుడు పొగుడుకుంటూ ఉంటాను. ఈ విషయంలో మాత్రం ఎన్నో రకరకాలైనటువంటి ఎక్స్పీరియన్స్లు వచ్చాయి. అందులో ఒకటి ఏంటంటే, మనం ఏదైనా సరే ఒక ప్రపంచానికి ఒకటి సర్వీస్ చేయాలని అనుకున్నప్పుడు ఎన్నో రెట్లుగా మనకు సహాయం అందుతుంది అన్నది ఒక ఉదాహరణలో క్లాసు జరిపించాలి అని ఇక్కడ అనుకొని పాంప్లెట్స్ నెల్లూరు నుంచి తెప్పించాలనుకుంటే అక్కడ ఎవరూ నాకు సహకరించకపోతే ఒక డిఎం గారు ఫోన్ చేసి వాళ్ళ డ్రైవర్ ద్వారా తెప్పించడం, అప్పుడు ఎవరు తీసుకోకపోయినా ఆ డ్రైవర్కి ఫోన్ చేసి మరీ తెప్పించడం అనేది అక్కడ మిరాకిల్. ఈ పిరమిడ్ కట్టేటప్పుడు మొత్తము ఎక్కడా నీళ్లు లేవు, మరి ఎట్లా ఈ నీళ్ళు అనుకుంటే మున్సిపాలిటీ నీళ్లు ప్రతిరోజు పైపులు క్లీనింగ్ కోసం 10 గంటలు, రోజు 10 గంటలు క్లీనింగ్ కోసం వదిలేవాళ్ళు. ఎన్ని నీళ్లు వాడుకుంటారో వాడుకోండి. మరి ఇట్లా ఎన్నో ఎక్స్పీరియన్స్లు జరిగినాయి. ఇంకా చాలా ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. పిఎంసి ఛానల్కి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.